విద్యార్థులకు నష్టం వాటిల్ల గురుకులాలు పాఠశాలలు మూసివేసి ఇక ఆందోళన చేపడితే భవన యజమానులు విద్యాసంస్థలపై ప్రభుత్వ పరంగా చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎంపీ సురేష్ షెట్కర్ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై కళాశాల యాజమాన్యాలు, అదే గురుకులాల భవనాల యజమానులు చేస్తున్న నిరసనలపై మంత్రి తీవ్రస్థాయిలో స్పందించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై ప్రైవేటు విద్యాసంస్థలకు న్యాయబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు. విద్యాసంస్థలు మూసివేసి విద్యార్థులకు నష్టం కలిగించేలా నిరసనలు చేపడితే సంస్థల యాజమాన్యాలపై తగిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అటు గురుకులాలకు సంబంధించినటువంటి రెంట్లు 30 నెలలు 40 నెలల కిరాయి బాకుంటే దాన్ని పాఠశాలలు బంద్ చేయిస్తారు. పాఠశాల రియంబర్స్మెంట్ వచ్చేది, కాలేజీల రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళని ప్రొవోకేషన్ చేసి వాళ్ళతో బంద్ చేస్తారు. విద్యా వ్యవస్థకు సంబంధించి తరగతులు, క్లాసులు మూసేసి, పాఠశాలలు మూసేసి మీరు నిరసన చెప్పే హక్కు ఉంది. పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా నడుపుతూ మీ హక్కు కోసం మీరు నిరసించండి. కానీ ఎక్కడైనా ప్రైవేటు లేదా ఇతర పాఠశాలలకు సంబంధించి భవనాల వాళ్ళు కావచ్చు, లేదా ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, కళాశాల మూసివేసి మీ హక్కును అడిగితే కఠినంగా చర్యలుంటాయి. మీరు తప్పకుండా ప్రభుత్వం గత బకాయి ఉంది, ఆ బకాయి ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాని పేరు మీద విద్యార్థులకు హక్కాల్సినటువంటి హక్కు న్యాయంగా వాళ్ళకు అందాల్సినటువంటి చదువుకు సంబంధించి ఆటంకం కల్పిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునే బాధ్యత అక్కడ జిల్లా కలెక్టర్లది, జిల్లా ఎస్పీలది, సంబంధిత అధికారులది. వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, బకాయిలు కట్టించాలి, మీకు అన్ని తీర్పాలని ఉంది. కానీ గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్థిక